ఒక గుర్తింపు తీసుకురావడం, ఆ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం పార్టీ పెట్టడం. అలాగే ఈరోజు మరి ఎవరు ఎన్ని చేసినా కూడా ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ కృషి కూడా విజయవంతం కాదు. అదే ప్రజల తోడ్పాటు లేని ఏ కార్యక్రమం కూడా అంతగా ఆశించినంత ఫలితాలు ఇవ్వవు. సో విదేశాల్లో మన దేశ పతాకాన్ని గగనసీమలో సమున్నతంగా నిలుపుతున్న మేధావులు మీరు. అలాగే పరాయి సీమలో మన దేశ కీర్తి చంద్రికలను దశ దిశలా వ్యాపింప చేస్తున్న విఘ్నులు మీరు. అలాగే మీ రంగాలలో మీ వృత్తులలో నిష్ణాతులే మన దేశానికి అలాగే మీకు కూడా కీర్తి ప్రతిష్టలు సమ్మపార్జించి పెడుతున్న విఘ్నులు మీరు. అలాగే మీతో పాటు తీసుకొచ్చేది మీ విజ్ఞానం, లేకపోతే సామర్థ్యం, మీ ప్రతిభ ఉత్పత్తులు మాత్రమే కాదు, అశేష తెలుగు భాష సంస్కృతి సంప్రదాయాలు తీసుకొచ్చారు, మన దేశ ఔన్నత్యాన్ని తీసుకొచ్చారు. అలాగే అమూల్య చారిత్రక వారసత్వాన్ని మీతో పాటు తీసుకొచ్చారు. మీరే మన ఎక్కడున్నా మనం కూడా చెప్పడం జరిగింది, ఎక్కడున్నా కూడా అక్కడికంటే కూడా ఇక్కడే మన సంస్కృతి సంప్రదాయాల్ని, మన కట్టుబాట్లని, మన రివాజుల్ని అన్నీ కూడా ఎంతో చక్కగా ప్రతి అవకాశంలో ఉత్సవంలో ప్రతిబింబిస్తున్న నిజమైన తెలుగు రాయబారులు మీరు. మీ విజయాలకు, మీ ఆనందాలకు మా హృదయాల్లో ఆనందోత్సవాలు పెళ్లిపిక్కుతున్నాయి. మేమంతా నిజంగా మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది మన వాళ్ళు. ఎందుకంటే అక్కడ అనుకరించడం జరుగుతుంది, ఇక్కడేమో ఉండి మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడం జరుగుతుంది. సో వైస్ వర్సా ఎంత జరుగుతుంది అంతా కూడా. సో చాలా సంతోషం. ఇటువంటి మరి బసవతారక అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, ఈ హాస్పిటల్కి సంబంధించిన ఏ కార్యక్రమం ఇప్పుడు తలపెట్టినా కూడా అందరూ ఎంతో అద్భుతమైన తమదిగా వాళ్ళు అనుకుని భావించి ఇందులో ఒక కుటుంబ సభ్యులుగా, అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇప్పుడు ఆయన చెప్పారు భక్త గారు, అదే నేను చెప్తాను. ఎందుకంటే ఒక్కడి వల్ల కాదు, ఇప్పుడు నేనైనా సరే, ఒక నా హిందూపూర్ కాన్స్టిట్యువెన్సీ అయినా సరే, లేకపోతే నా ఆసుపత్రి అయినా సరే, నా సినిమా అయినా సరే, అది ఏ ఒక్కడి వల్ల కాదు, అది మొత్తం అందరు కలిస్తేనే. ఇప్పుడు ఒక హిందూపురం ఉందంటే అది గవర్నమెంట్ అఫీషియల్స్, బ్యూరోక్రాట్స్ వాళ్ళందరూ తలుచుకుని, అందుకే అనుకుంటాను ఇప్పుడు మనం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపించాక ప్రజాదర్బారు పెట్టింది నేనే, మొట్టమొదట ఎమ్మెల్యే. అలాగే రాష్ట్రంలో కూడా ఇట్స్ ఇన్ ద 7th place సర్వీస్లో. అలాగే మొన్న నేను రాకముందు కూడా మున్సిపాలిటీ నంబర్ 1 పొజిషన్ వచ్చింది మున్సిపాలిటీ. అంటే అక్కడ ముఖ్యంగా యథా రాజా తథా ప్రజ అన్నట్టు మన కింద పనిచేసేవాళ్ళు కూడా మన దీన్ని బట్టి, ఇచ్చే స్ఫూర్తిని బట్టి వాళ్ళు పొందే అంటే మనం ఇచ్చే వాళ్ళకి ఉత్సాహం, వాళ్ళని ప్రోత్సహించడం, దాన్ని బట్టి వాళ్ళు పనిచేస్తారు సార్. అలాగే నా సిబ్బంది అక్కడ వాళ్ళతో కూడా ఎంతో చేయబట్టి, ప్రభుత్వాలు ఎన్ని పథకాలు చేపట్టినా అవి ప్రజలకు చేర్చే బాధ్యత మధ్యవర్తులు, బ్యూరోక్రాట్స్. సో వాళ్ళందరూ కూడా కష్టపడబట్టి, ఎప్పుడూ ఆ పాదం వాడను బ్యూరోక్రాట్స్ అనేది, వాళ్ళందరూ కూడా కష్టపడబట్టి ఇవాళ ఏముందో, ఈ మొదటిసారి నేను ఎమ్మెల్యేగా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా. ఇంత తక్కువ కాలంలో, అంటే ఈ 2 సంవత్సరాల్లోనే ఇన్ని మాకు నిధులు ప్రభుత్వం ఆపాదించింది, లేకపోతే మిగతా పాపరాశి వాళ్ళ సర్వేలో మాకు ఇటువంటి రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాల్లో 7వ స్థానం అయితేనేమి, మున్సిపాలిటీ మొదటి స్థానం అయితేనేమి, ఇవన్నీ వాళ్ళ వల్ల జరిగింది. అలాగే ఆసుపత్రి ఉందంటే ఆసుపత్రి కూడా నాకు మరి ముందు డాక్టర్లు ఉన్నారు, మంచి డెడికేటెడ్ స్టాఫ్ ఉంది, సిబ్బంది. అలాగే ఎంతోమంది దాతలు ఉన్నారు, ఈ బోటి దాతలంతా కూడా దాతలు, ఫిలాంథ్రఫిస్ట్స్, అలాగే సైంటిస్టు, ఫిజిసిస్టు, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అలాగే ఈ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీసు, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీసు, అలాగే ప్రమోటర్సు, ఇంతకుముందు నా ప్రిడిసెసర్స్ చైర్మన్స్ కోళ్ళ శివప్రసాద్ గారు ఉన్నారు. అలాగే ఇంతకుముందు ఎంబీబీఎస్ మూర్తి గారు చేశారు, మరి కాకర్ల సుబ్బారావు గారు చేశారు. ఇక్కడి నుంచి అమెరికా నుంచి వచ్చారు. అప్పుడు నాన్నగారు సీఎం అయినప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వచ్చారు ఇక్కడి నుంచి. వాజ్ నంబర్ 1 రేడియాలజిస్ట్ ఇన్ ద వరల్డ్.
అలాగే వెంకటేశ్వర్లు గారు ఉన్నారు, కాకతీయ సిమెంట్స్, వాళ్ళందరూ చేయబట్టి తర్వాత నేను వాజ్ దేర్ సక్సెసర్. సో ఇవాళ అందరూ చేయబట్టి ఇవాళ ఈ స్థాయికి వచ్చింది ఈ ఆసుపత్రి. సో సినిమాలు కూడా అంతే. సో సినిమాలు అనుకోకుండా ఈ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి నేను అనుకోలేదు. మరి అన్నీ అలా కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరగదు. అంటే ఈ అమరావతి రాష్ట్రం విడిపోవడం, అలాగే అమరావతిలో రాజధాని నిర్మాణం చేపట్టడం ప్రభుత్వం, అలాగే ఈ సినిమా ప్రారంభించడం అంతా కాకతాళీయంగా యాదృచ్ఛికంగా జరిగింది. సో అంతా మన మంచికే, బికాజ్ ఇట్స్ ఆల్ ఆర్ వెరీ పాజిటివ్ సైన్స్ ఫర్ సంథింగ్ గ్రేట్ టు హ్యాపెన్, గుడ్ టు హ్యాపెన్ అన్ను నేను. ఎందుకంటే మనిషి అన్నది ఎప్పుడు ఆలోచించేది చాలా ఎత్తుగా ఆలోచించాలి. అంటే విజన్, అచీవ్మెంట్ ఏమున్నా కూడా గోల్ అన్నది చాలా ఆలోచించగలిగినప్పుడే తను ఒక కొత్తది ఏదైనా చేపట్టగలుగుతాడు. అందరిలాగంటే మనం మళ్ళీ మామూలు ఎముక ఉన్న సముద్రంలో చేపలలాగే ఒక చేప సరే తిరిమింగనం ఏదో నవ్వాలంటే దానికి ఎవరెస్ట్ శిఖరం పర్వతాలంత ఎత్తుగా ఉండాలి విజన్. అందుకే నేను అనుకుంటాను, మహానుభావులు అంటారు కదా, మనం కూడా చెప్పారు, రామారావు అయితేనేమి వాళ్ళ ఇంత నమ్మకంతో మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చారంటే మరి కొత్త రాష్ట్రం, దాన్ని ముందుకు తీసుకెళ్ళగల దక్షత, అలాగే పరిపాలన అనుభవం, అలాగే ఇవన్నీ గలిపి ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అందరూ నా నమ్మకంతో వేయడం. ఇవాళ ఎన్ని ఉన్నా కూడా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ అంచెలంచెలుగా, అంటే ఆర్థిక ప్రణాళికలు రూపొందించి రైతులు రుణమాఫీ అయితేనేమి, లేకపోతే డాక్రా మహిళలు రుణమాఫీలు, చేనేత కార్మికులు రుణమాఫీలు, ఇవన్నీ కూడా సక్రమంగా జాగ్రత్త చేసుకుంటూ ప్రజలు కూడా ఎలాగైతే ప్రజలు కూడా ఆయన మీద నమ్మకం పెట్టుకుని ఉన్న ఆర్థిక పరిస్థితిని వాళ్ళు కూడా అవగాహన చేసుకుని తోడ్పడుతున్నారు ప్రభుత్వానికి. సో ఏ రంగంలో అయినా అంతే. సో మరొకసారి ఈ యొక్క తీయటి అనుభవాల్ని, అంటే మళ్ళీ కొత్తగా రాష్ట్రం ఫామ్ అయింది. సో మన రాష్ట్రాన్ని సర్వతాపముఖి అభివృద్ధికి మీ అందరూ సహాయ సహకారాలు కూడా అందించగలరని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ ఆధునిక పారిశ్రామిక ప్రగతికి ఆహ్వానిస్తున్నాను మిమ్మల్ని అందరినీ. అలాగే ఈ యొక్క ఏదైతే మనం చిరకాలంగా కంటున్న కళలు సమీప భవిష్యత్తులో సార్థక రూపం దాచుకొనుటకు మరి మీ అందరూ కూడా ముందుకు రావాలని, ప్రభుత్వానికి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేసిన మా భక్త గారికి, అలాగే ముఖ్యంగా మా కొల్ల నరసింహరావు గారికి, అలాగే కృష్ణప్రసాద్ గారు లేరు ఇక్కడ, కేపీ గారు, అలాగే తరణి గారు ఉన్నారు, వచ్చారు అక్కడి నుంచి, మన ఈస్ట్ కోస్ట్ నుంచి చాలామంది వచ్చారు. అన్నీ అమెరికా చెరగల నుంచి, అట్లాంటా నుంచి అయితే డెట్రాయిట్, న్యూ జెర్సీ, కనెక్టికట్, మొత్తం అందరు తరలి వచ్చారు ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి. సో అందరు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనం తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మన మధు వట్టుకుటి గారు